ఆసన్నమైందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎంత అవగాహన చేసినా, ఎన్ని రైడింగ్లు చేసినా, ఏం చేసినా పేరెంట్స్లో ఒక రకమైన ఆలోచన వాళ్ళకు కూడా అవగాహన చేయాలంటే అడ్మిషన్ అప్పుడు ప్రతి పేరెంట్స్కి ఈ డ్రగ్స్ మీద, ఈ పిల్లల యొక్క మానసిక స్థితి మీద ఒక హ్యాండ్ బుక్ లాంటిది ఇస్తే కొంత అవగాహన వస్తుందనేది కొద్ది మేధావి వర్గం చెప్తున్న వైనమైతే, ఇంకొక విషయం ఏంటంటే ప్రతి కాలేజీ స్కూల్లో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ మారక ద్రవ్యాలు, ఈ క్రొకేను, గంజాయి వల్ల జీవితాలు ఎలా పాడైపోతాయని ఒక అవగాహన తరగతులు పెట్టడం, లోకల్ ఎస్హెచ్ అంటే పోలీస్ స్టేషన్ సిఐ కన్సర్న్డ్ ఎస్ఐలు ఉంటారు, వాళ్ళతో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తే తద్వారా ఈ పేరెంట్స్లో కొంత మార్పు రావడమే కాకుండా ఎంతో కొంత సమాజంలో మార్పు రావాలంటే సిలబస్ని యాడ్ చేసి తద్వారా ఒక పాఠ్య పుస్తకంలో ఈ యొక్క మారక ద్రవ్యాలు, ఈ స్ట్రెస్ మేనేజ్మెంటు, ఆత్మహత్యలు చేసుకోవడం రిలేటెడ్ అన్నీ కూడా హై స్కూల్లో ఒక సిలబస్సు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ వరకు కూడా ఒక సిలబస్ని యాడ్ చేస్తే ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మారుతుందని చెప్పక తప్పదు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు, నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్, అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే దోండ్ర కుమారస్వామి గారు, జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ అడ్వకేట్. నమస్కారం కుమారస్వామి గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. నిన్న 2 రోజుల క్రితం ఏగల్ అనే ఒక వ్యవస్థను తయారు చేసి రేవంత్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే హోంశాఖ ఆయన దగ్గర ఉంది, విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఒక ఆసన్నమైంది. నాకున్న ఆలోచన లేకపోతే మేధావుల ఆలోచన ఏంటంటే ఈ యొక్క మారక ద్రవ్యాలు చేవిస్తే చట్టాలు ఉంటాయి, అమ్మితే ఉంటాయి, హై స్కూల్ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వరకు కూడా ఒక సిలబస్ని యాడ్ చేస్తే తప్ప ఈ విద్యార్థుల్లో పేరెంట్స్కి ఎందుకు మార్పు రావాలంటే పిల్లవాడు ఇంట్లో ఎలా ఉంటున్నాడో, మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఏదైనా డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యాడా, ఎలా ఉందనేది కూడా పేరెంట్స్లో కూడా అవగాహన రావాలంటే ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఒక అవగాహన సదస్సులు లోకల్ పోలీసు అలాగే మేధావులు సైకాలజిస్ట్తో పెడితే బాగుంటుంది. ఏమంటారు దీని గురించి? ఈ చట్టాలు ఉన్నా కూడా ఇంకా యథేచ్ఛగా గంజాయి కూడా, క్రొకేన్ కూడా హైదరాబాద్లో ఇచ్చలవిడిగా దొరుకుతుంది హాస్టల్స్లో. ఏమంటారు దీని గురించి? ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పండి. మొదట మీరు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన కోసం అనేక మార్పులు చెప్పండి. దోండ్ర కుమారస్వామి గారు. ఓకే, రైట్. కొద్ది టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. క్రాంతి కుమార్ గారు వినపడుతుందా? చెప్పండి. వినిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మనము అసలు ఈ గంజాయి లేకపోతే ఇంకా వేరే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి పూర్తి అవగాహన పిల్లలకు కల్పించాల్సినటువంటి అవసరం. హలో, చెప్పండి. అసలు ఈ డ్రగ్స్ ఏంది, వాటిని యూజ్ చేయడం వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి అవగాహన పిల్లలకు కనిపించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈగిల్ అని చెప్పేసి ఫామ్ చేసిర్రో దాని ముఖ్య ఉద్దేశంని కూడా క్లియర్ గా వాళ్ళు చెప్పారు. ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు పొద్దున్నే స్కూల్ కి పంపిస్తున్నారు, సాయంత్రం ఎప్పుడో పికప్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ విద్యా సంస్థలేమో మీకు ర్యాంకులు రాకపోయినా మా బాధ్యత కాదు అంటారు, పిల్లల హెల్త్ పాడైపోయినా మా బాధ్యత కాదు అంటారు, ఒక పిల్లలు చచ్చిపోయినా మా బాధ్యత కాదు, పిల్లలకి ఏదైనా అలవాటైనా మా బాధ్యతలు కాదు అని అంటే ఇప్పుడు మనకు రాజకీయంగా ఏది ఎక్కడున్నా కూడా ప్రభుత్వం ఏదైతే నోటీస్ చేసిందో ఈ ఆస్పెక్ట్ లో దాన్ని మనం పూర్తిగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు బాధ్యత ఎట్లా కాకుండా పోతుందండి. ఇక్కడ పొద్దున కొన్ని సంస్థలు అయితే పొద్దున 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు హాస్టళ్లలో పిల్లల్ని పెట్టే కల్చర్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో ఇక్కడ డ్రగ్స్ అలవాటు పడుతున్నటువంటి పిల్లల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మా బాధ్యత కాదు అంటే కాదు నాయన, తోడ్కలు ఇరగొడతాం, మీ బాధ్యతనే, మీ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతాము అని చెప్పేసి ఏదైతే ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్టళ్లకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు అన్నిటిని హెచ్చరించిందో దాన్ని పూర్తిగా ఇండియన్ నేషనల్ యువజన పార్టీ తరఫున మేము అభినందిస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అని అంటే అసలు ఈ డ్రగ్స్ అది ఏదైనా కానివ్వండి పదార్థం, అది కెమికల్ సబ్స్టాన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే న్యాచురల్ సబ్స్టాన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మన ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి డ్రగ్స్ ఏదైనా గనక కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుంది అనే ఒక కోణంలో ఫస్ట్ మనము ఆలోచించాలి. ఇక్కడ డోపమిన్ అనే ఒక కెమికల్ మన బాడీలో రిలీజ్ అవుతుంది.
Yes. సో ఈ డోపమిన్ అనేది రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుంది బాడీలో అంటే ఏదైనా మనం ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసినప్పుడు, Yes. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్రాక్ చేసి ఎస్ అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, Yes. అప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుంది. లేదా ఏదైనా మంచి ప్లెజర్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ, అది జాయ్ రైడ్ అయిన ఉండొచ్చు, లేకపోతే కాంపిటీషన్స్ అన్న గెలవడం అయి ఉండొచ్చు. ఇట్లా రకరకాల పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి డోపమిన్ రిలీజ్ అవ్వడానికి. రైట్. ఇవన్నీ కూడా ఇప్పుడు స్కూళ్ళల్లో, కాలేజీల్లో యాక్టివిటీస్ లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మంచి ఒక గ్రౌండ్ లో 4 రౌండ్లు వేసి ఫ్రెష్ గా ఒక అబ్బాయి అక్కడ క్లాస్ కి వెళ్దాం అనుకునే క్రమంలో డోపమిన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. కానీ ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంది అని అంటే Right. స్కూళ్ళు ఉంటున్నాయి, అక్కడ బిల్డింగ్లు ఉంటున్నాయి, Yes. కనీసము పిల్లలకు ఆడుకోనికి గ్రౌండ్ అయితే దూరికి బాత అయిపోయింది. ఎందుకంటే అట్లాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయితే డోపమిన్ అనేటువంటి ఇది మనకు బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. దట్స్ అ కైండ్ ఆఫ్ హ్యాపీ హార్మోన్. Okay. ఇవన్నీ దిక్కులేని పరిస్థితి అయిపోయి ఈ రోజు Okay. డ్రగ్స్ ద్వారా డోపమిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి పిల్లలకు అడిక్షన్ రేట్ పెరిగిపోతుంది. Yes. అసలైన ఆనందము ఇందులో లేదురా నాయన, జీవితంలో ఇట్లా ఏదైనా సాధిస్తే దాని నుండి వచ్చే కిక్కులో ఉంది అని చెప్పేసి పిల్లలకు చెప్పేటువంటి ధోరణి ఈ విద్యా సంస్థలో తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవి నడిపిస్తున్నది గూండాలు, రౌడీలు అండ్ సరైన టీచర్స్ ఈ ఇన్స్టిట్యూషన్స్ లో లేరు. Yes. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంది అని అంటే Okay. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ ఎవరో ఒక అబ్బాయో అమ్మాయో ఏదో డ్రగ్స్ చేసుకుంటూ ఎక్కడో ఏదో ఒక సందర్భంలో మన కంట పడ్డారు అనుకోండి, ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంది అని అంటే వాళ్ళను దోషుల్లాగా చూడకూడదు, వాళ్ళని మనము పేషెంట్స్ లాగా చూడాలి. ఇక్కడ మన భారతీయ శిక్షా సిద్ధాంతాలు కూడా కనుక తీసుకుంటే మనది మన ముఖ్యంగా ఫాలో అయ్యేటువంటి సిద్ధాంతం ఏంది అని అంటే మనది శిక్షాత్మకమైనటువంటి సిద్ధాంతం కాదు, సంస్కరణాత్మకమైనటువంటిది. అంటే ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా వారిని మార్చాలి అనే ఉద్దేశంతో ఏర్పడ్డటువంటి ఈ శిక్షా సిద్ధాంతం మూలం మీదనే మన న్యాయ వ్యవస్థ అనేది నడుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం సొసైటీలో చూస్తాం, ఎవరైనా పిల్లలు గంజాయో లేకపోతే మందు తాగడమో ఇట్లాంటివి చేస్తే వాళ్ళని తిట్టడమో లేకపోతే వాళ్ళను ఏదో రకంగా బెదిరించడమో, భయపెట్టడమో, బ్లాక్మెయిల్ చేయడమో, లేకపోతే వెలివేయడమో, ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమైపోతుంది అని అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా వాళ్ళకు సరైన మార్గం చూపించే వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంది అని అంటే అలాంటి వాళ్ళు మన కంట పడితే కనుక వాళ్ళని పేషెంట్స్ లాగా చూడాలి. మన లీగల్ సిస్టమ్ కూడా వాళ్ళని పేషెంట్స్ లాగా చూసి వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి రీహాబిలిటేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటంటే కన్జ్యూమ్ చేసేటోని అమ్మేటోని ఇద్దరిని ఒకేలాగా చూస్తా అంటే మాత్రం అది తప్పు. కన్జ్యూమ్ చేసేటోడు ఒక పేషెంట్ అయితే అమ్మేటోడిని అసలు వాడిని ఏ రకంగా కఠినంగా శిక్షించాలో అనే విధంగా రెండింటిని సపరేట్ గా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు సమాజంలో ఏర్పడ్డది. ఎందుకంటే ఒక యువజన పార్టీ అధ్యక్షుడిగా క్రాంతి కుమార్ గారు మళ్ళీ మీతో మాట్లాడుతున్న ఒక కాలర్ ఉన్నారు. నాగరాజు గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. చెప్పండి. ఇక్కడ మన నాయకత్వం ఏంటంటే ప్రభుత్వాలే ప్రోత్సహించడంలో నెంబర్ 1. రైట్. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ మండలానికి 2 ఉన్నాయి, 4 అయినాయి, 5 అయినాయి. దాన్ని పెంచినంత శ్రద్ధతోని స్కూల్ యాజమాన్యం స్కూళ్ళు పెంచడం లేదు, స్కూల్లో స్టాఫ్ ను పెంచడం లేదు, సరైన స్టాఫ్ లేదు, ఉపాధ్యాయులు లేరు, 4 చేసేది 2 చేస్తారు. ఎవరు పని వాళ్ళు కరెక్ట్ చేయడానికి వాళ్ళకు సరిపోయిన స్టాఫ్ లేదు. ఇవన్నీ కొరతలు గవర్నమెంటే పెడుతుంది అన్నిట్లో. మళ్ళా అందులో గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించాలని చెప్పేది చెప్తూనే ప్రైవేట్ స్కూల్లో ప్రోత్సహిస్తుండేవారు మళ్ళా గవర్నమెంట్. ఈ రోజు టాపిక్ సార్ మీకు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ మారక ద్రవ్యాల గురించి చర్చిస్తున్నాం, దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? ద్రవ్యాల్లో కూడా ఇంట్లో ప్రతి ఒక్క పెద్ద పెద్ద నాయకులకు కూడా దీంట్లో లింకప్ లేనిది లేదు. నాయకులు కరెక్ట్ గా ఉద్దేశపూర్వకంగా కరెక్ట్ సిస్టమ్ పనిచేస్తే ఎందుకుంటాయి సార్ ఇవన్నీ? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పండి. సూటిగా చెప్పడానికి ఏమంటారు, ఏది జరిగినా కూడా
సిస్టమ్ వర్క్ కరెక్ట్ చేయకపోవడానికి నాయకులే కారణం అంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. దానికోసమే డిబేట్ చేస్తున్నాం. కుమారస్వామి గారు చెప్పండి, నిజంగా ఈ రోజున సత్యనారాయణ గారు చెప్పండి. ముఖ్యంగా మీరు